వైసీపీని వరుస కష్టాలు వెంటాడుతున్నాయి. గత ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన దగ్గర నుంచి ఆ పార్టీ గడ్డు పరిస్థితుల్ని ఎదుర్కొంటోంది. కొందరు నేతలు వైసీపీలో ఉంటే రాజకీయ భవిష్యత్తు ఉండదని భావించి ఆ పార్టీ నుంచి బయటకు వచ్చేస్తున్నారు. మరోవైపు కీలక వైసీపీ నేతలపై కూటమి ప్రభుత్వం కేసులు నమోదు చేసి జైలుకు పంపించి ఇబ్బందులకు గురిచేస్తోంది. 2 రోజుల క్రితం గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటన మరొక ముందే మరో వైసీపీ కీలక నేత జైలుకు వెళ్లడం ఇప్పుడు ఏపీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ మరోసారి జైలుకు వెళ్లారు. ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత నందిగం సురేష్పై అనేక కేసులు నమోదయ్యాయి. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో నందిగం సురేష్ని అరెస్ట్ చేశాక ఆయనకు బెయిల్ వచ్చింది. వెంటనే దళిత మహిళ మరియమ్మ హత్య కేసులో నిందితుడిగా ఉన్న సురేష్ను మరోసారి అరెస్ట్ చేశారు. ఈ కేసులో బెయిల్ కోసం నందిగం సురేష్ ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. సుదీర్ఘకాలం జైల్లో ఉన్న నందిగం సురేష్కు ఎట్టకేలకు గుంటూరు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దాదాపు 5 నెలల తర్వాత నందిగం సురేష్ జైలు నుంచి బెయిల్ మీద బయటకు వచ్చారు. తాజాగా ఆయన మరో కేసులో జైలుకు వెళ్లడం జరిగింది. అమరావతికి చెందిన మహిళ నందిగం సురేష్పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఈ కేసులో అరెస్ట్ తప్పదని భావించిన నందిగం సురేష్ ముందస్తుగానే సత్తెనపల్లిలోని కోర్టులో లొంగిపోయారు. అయితే బెయిల్ వస్తుందనే ఆశతో కోర్టులో లొంగిపోయిన నందిగం సురేష్కు బిగ్ షాక్ తగిలింది. న్యాయమూర్తి అనూహ్యంగా ఆయనకు 14 రోజులు రిమాండ్ విధించారు. దీంతో నందిగం సురేష్ కేవలం 17 రోజులు మాత్రమే బయట ఉన్నట్టు అయింది. మరోవైపు ఏపీ కూటమి ప్రభుత్వం వచ్చాక గ్రామ, వార్డు, సచివాలయ ఉద్యోగులు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై ఇవాళ ఉద్యోగాల సంఘం నేతలు మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామితో చర్చించారు. ఇందులో వారు పలు డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచారు. గ్రామ, వార్డు, సచివాలయ ఉద్యోగాల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం చొరవ చూపాలని వారు కోరారు. సచివాలయ ఉద్యోగులకు జూనియర్ అసిస్టెంట్ పే స్కేల్ కేటాయించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇవాళ మంత్రితో జరిగిన భేటీలో ఉద్యోగ సంఘాలు పలు డిమాండ్లు ఆయన ముందు పెట్టాయి. ఇందులో వివిధ కేటగిరీల సచివాలయాల ఉద్యోగుల ప్రమోషన్లు, ఇతర సర్వీస్ మ్యాటర్స్ విషయాల్లో ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని కోరారు. ఉద్యోగుల హేతుబద్ధీకరణ ప్రక్రియలో ఇచ్చిన జీఓఎంఎస్ నెంబర్ 1 క్లాస్ 3A చెప్పిన విధంగా మల్టీపర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్, ఆస్పిరేషనల్ ఫంక్షనరీస్ ఎవరెవరు ఏ కేటగిరీ కిందకు వస్తారో పూర్తి సమాచారం ఇవ్వాలని కోరారు. అలాగే గ్రామ, వార్డు సచివాలయ పరిధిలో 3501 పైగా జనాభా ఉన్న సచివాలయాలకు పని ఒత్తిడి పెరిగే అవకాశం ఉన్నందున 3501 జనాభా దాటి పెరిగితే ప్రతి 500 లేదా 100 మందికి జనాభాకు అదనంగా ఒక సచివాలయ ఉద్యోగిని ఇవ్వాలని కూడా ఉద్యోగ సంఘాలు కోరాయి. అలాగే వివిధ హోదాల్లో ఉన్న సచివాలయ ఉద్యోగస్తుల్లో ఎంతమందిని మల్టీపర్పస్, టెక్నికల్ 6 లేదా 7 లేదా 8 కేటగిరీకి సంబంధించిన సచివాలయాలలో ఉద్యోగులను సర్దుబాటు చేస్తున్నారో ఉద్యోగులకు తెలియజేయాలని కోరారు. మరోవైపు 2023 సంవత్సరంలో కేంద్రం ప్రకటించిన ఆస్పిరేషన్ బ్లాక్స్, ఆస్పిరేషన్ డిస్ట్రిక్ట్స్ ప్రోగ్రాంకు అనుబంధంగా కొత్తగా ఇప్పుడు ఆస్పిరేషన్ ఫంక్షనరీస్ క్రింద తీసుకుంటున్నారా అనే విషయంపై స్పష్టత ఇవ్వాలని కోరారు. ఒకవేళ అటువంటి ఉద్దేశం ఉంటే ఈ ఆస్పిరేషన్ సెక్రటరీ అని పిలువబడడానికి బదులు ప్రోగ్రెసివ్ సెక్రటరీగా పిలిస్తే బాగుంటుందని సూచించారు. సచివాలయ ఉద్యోగులు ఇప్పటికే తమ సంవత్సరం అంతా ఇంక్రిమెంట్లతో జూనియర్ అసిస్టెంట్ పే స్కేల్ చెరువలో ఉన్నందున వారందరికీ అదే పే స్కేల్స్ ఇస్తే ప్రభుత్వంపై ఎలాంటి అధికార భారం కలగదు అని దీన్ని కూడా పరిశీలించాలన్నారు. అలాగే 2022లో ఇచ్చిన 11వ పిఆర్సీ ప్రకారం ప్రభుత్వం ఇచ్చిన షెడ్యూల్ నెంబర్ 2లో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగస్తులకు సంబంధించిన జీతభత్యాలు 2015 పిఆర్సీలోవి యథాతథంగా ఉంచారని, అలాంటి తప్పు పునరావృతం కాకుండా రాబోయే 12వ పిఆర్సీలో తగు చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్రంలో అత్యధిక మంది సచివాలయ ఉద్యోగులు ఒకేసారి ఉద్యోగం పొందిన కారణంగా ఇప్పటి వరకు చాలామంది ఫంక్షనరీస్ సరైన ప్రమోషన్స్ నోచుకోనందున వీళ్ళందరినీ వివిధ ప్రభుత్వ శాఖల్లో సర్దుబాటు చేసి ప్రమోషన్ కల్పించాల్సిన అవసరం ఉందని తెలిపారు. గ్రామ సచివాలయ ఉద్యోగులు చాలామంది జీవిత భాగస్వాములు వివిధ జిల్లాల్లో ఉద్యోగాలు చేయడం వలన కుటుంబ పరంగా చాలా ఇబ్బంది పడుతున్నారని, ప్రభుత్వం ఈ విషయంలో స్పందించి పరస్పర భాగస్వామ్య బదిలీలు త్వరగా చేయాలని కోరారు.